తిరుపతి సమీపంలో కనుమరుగైన తిమ్మప్ప ఆలయంపై ఉద్యమం మొదలైంది. ఆ ఆలయం భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ హిందూ చైతన్య వేదిక ప్రచారం మొదలుపెట్టింది. తిమ్మప్ప ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు ఆలయ స్థలాల్లో వెలిసిన ఇస్లామిక్ యూనివర్సిటీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ ధార్మిక సంస్థలు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నాయి. చంద్రగిరి మండలంలోని తొండవాడ వద్ద ఒకప్పుడు ఎంతో నిత్య పూజాధికాలతో కళకళ్లాడిన తిమ్మప్ప ఆలయం కాలక్రమేణా మాయమైంది. ఆ ఆలయానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయంటున్న హిందూ ధార్మిక సంస్థలు అదే స్థలంలో మళ్లీ ఆలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి. తిమ్మప్ప ఆలయం మిస్సింగ్ పేరుతో పోస్టర్లు ముద్రించి పోరాటం మొదలుపెట్టాయి. దేవరందరే తిరుమల తిమ్మప్ప, గురువు అందరే రాఘవేంద్ర అని. దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి, గురువు అంటే రాఘవేంద్ర స్వామి అని కన్నడలో ఒక మాట ఉంది. అలా కన్నడీగులు తిమ్మప్పగా పిలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం అది. అక్కడ టెంపుల్ ఉండేది, దానికి ఇప్పటికీ కూడా రుజువులు ఉన్నాయి. ఆ టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మించమని కోరుతున్నాం తప్ప మనం ఎవరి స్థలాన్ని ఆక్రమించి కొత్తగా కట్టమని చెప్పి మనం అడగడం లేదు. అయితే ఈ ఆలయం ఒకప్పుడు ఉండేదని భావిస్తున్న ప్రాంతంలో ఇప్పుడు వివాదాస్పద ఇస్లామిక్ యూనివర్సిటీ నిర్మాణమవుతోంది. 2013 సంవత్సరంలో ఇస్లామిక్ యూనివర్సిటీని ఇక్కడ నిర్మించడం మొదలుపెట్టారు హీరా గ్రూప్ అధ్యక్షురాలు నౌహీరా షేక్. అయితే హిందూ ధార్మిక నగరంలో ఇస్లామిక్ యూనివర్సిటీ నిర్మించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వివాదం కోర్టు మెట్లెక్కడంతో నిర్మాణం ఆపివేయాలంటూ స్టే ఇచ్చింది. అయినా హీరా గ్రూప్ ఆ ఆదేశాలను ధిక్కరించింది. అరబిక్ మదర్సాగా మార్చి 7 అంతస్తుల నిర్మాణ పనులు కొనసాగించింది. దీనిపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హిందూ చైతన్య సంఘాలు. దీనికి తోడు ఈ ప్రాంతంలో తిమ్మప్ప ఆలయంను ధ్వంసం చేయడం, ఆలయానికి సంబంధించిన స్థలాలు కబ్జా చేసి ఇస్లామిక్ యూనివర్సిటీ నిర్మాణాలు సాగాయని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ జనవరి 28నే ఆదేశాలు వచ్చినా ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి స్పందించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాము. మళ్ళీ తిరుపతిలో భారతదేశంలో ఉండే అందరు స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థలు, హిందూ సంస్థలు, అలాగే హిందూ ధర్మాభిమానులతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేసి మా హిందువుల ధార్మిక మనోభావాలను కాపాడుకోవడానికి ఏ స్థాయికన్నా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి తిమ్మప్ప దేవాలయాన్ని పునరుద్ధరించే వరకు పోరాడతామంటున్నాయి హిందూ సంస్థలు. ఆ దిశగా కార్యాచరణపై కసరత్తు చేస్తున్నాయి.